హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా చూడొచ్చు ఈనాడు పేపర్. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ, సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్రకు, పలు రాష్ట్రాలకి గవర్నర్ల నియామకం, మీటర్లపై దుర్మార్గపు ఒప్పందం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంతో గత బారాస ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. డిస్కంలపై కేంద్రం చర్యలు తీసుకునే ప్రమాదం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పాతబస్తీ మెట్రో పూర్తి. గొర్రెల పంపిణీలో 700 కోట్ల కుంభకోణం. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. విద్యుత్ ఒప్పంద పత్రాలను సభకు అందించిన సీఎం. మీటర్లు పెట్టుకోవడానికి ఒప్పుకోలేదని ఇంతకాలం వారు అంటే బారాస నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. దీనిపై హరీష్ రావు ఎవరిని మభ్య పెడుతున్నారు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బారాస అధికారంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడతామని సంతకాలు చేశారా లేదా? తెలంగాణ విద్యుత్ శాఖను కేంద్రానికి అప్పగించారా లేదా? సమాధానం చెప్పాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. కేంద్రంతో గత బారాస ప్రభుత్వం చేసుకున్న దుర్మార్గపు ఒప్పందాలు తెలంగాణకు గుదిబండగా మారనున్నాయని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ డిస్కంలపై కేంద్రం చర్యలు తీసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లను పెడతామంటూ 2017 జనవరి 4న కేంద్ర ప్రభుత్వంతో బారాస ప్రభుత్వం రాష్ట్ర డిస్కంలు ఒప్పందంపై సంతకాలు చేశాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ ఫీడర్ల వద్ద 2017 జూన్ 30 కల్లా 500 యూనిట్ల లోపు వాడే కనెక్షన్లకు, 2018 చివరి కల్లా 200 యూనిట్ల లోపు వాడే కనెక్షన్లకు 2019 చివరి కల్లా మీటర్లు పెడతామని అప్పటి రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, తెలంగాణ దక్షిణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలు చెప్పారు అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. అదేవిధంగా మేము ఒప్పుకోలేదు అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్య చూడొచ్చు. సాగు మీటర్లపై సీఎం సభను తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వానికి విజన్ లేదు, విమర్శ మాత్రమే తెలుసు. కేంద్రం నుంచి భారీగా నిధులు ఎలా సమీకరిస్తారు? బెల్ట్ షాపులు పెట్టి ఎక్సైజ్ ఆదాయం పెంచుతారా? బడ్జెట్పై చర్చలో బారాస ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి బారాస ప్రభుత్వం ఎప్పుడూ ఒప్పుకోలేదని, మందబలం ఉందని సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించారని బారాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రను వారే తెరవిదికి తెచ్చారంటూ హరీష్ రావు ఒక వాక్య. ఇంకా చూడవచ్చు, ఎల్లంపల్లి ఎత్తిపోతలు షురు, నంది గాయత్రి పంప్ హౌజుల మోటార్లు ప్రారంభం, మధ్య మానేరుకు గోదావరి జలాల తరలింపు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్ హౌజ్ నుంచి 3 మోటార్ల ద్వారా నీటి విడుదల చేస్తున్న చిత్రం మనం చూడొచ్చు. ప్రజల మీద పన్నులు వేయం, త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, మాది 100% వాస్తవిక పద్దు, మేము గొప్పలకు పోలేదు. బడ్జెట్పై చర్చలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. కాంగ్రెస్ హామీలన్నీ నెరవేర్చాలంటే 9 లక్షల కోట్లు కావాలి. తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదనడం సరికాదు. భారతీయ జనతా పార్టీ పక్ష ఉపనేత పాయల్ శంకర్ అంటూ ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు. కొత్త చట్టాల్లో పాత వాసనలు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రత్యేక వ్యాసం ఒకటి మనం చూడొచ్చు. పతాక పోరుకు మను. ఒలింపిక్స్లో శనివారం భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో పోటీపడ్డ 2 భారత జోడీలు విఫలమయ్యాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో యువ షూటర్ మను బాకర్ ఫైనల్కు అర్హత సాధించింది. రేసులో కూడా నిలిచింది. బ్యాడ్మింటన్ డబుల్స్లో చిరాగ్ శెట్టితో కలిసి తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ శుభారంభం అందించాడు. సింగిల్స్లో లక్ష్య సేన్ కూడా తొలి రౌండ్ దాటాడు. హాకీలో పథకం మీద ఆశలు రేపుతున్న పురుషుల జట్టు విజయంతో ఒలింపిక్స్ను ఆరంభించింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. గోదావరి ఉగ్రరూపం. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక. స్థానిక కాలనీలో చేరిన నీరు శ్రీశైలానికి తరలి వస్తున్న కృష్ణ తుంగభద్ర. రోజుకు 35 టీఎంసీలకు పైగా వరద రాక. చూడొచ్చు, భద్రాచలం వద్ద గోదావరి పరవలు. మీటర్లపై దుర్మార్గపు ఒప్పందం. సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు సంతకాలు చేశారన్నారు. ఒప్పందంపై
సంబంధించిన పత్రాలను సభకు రేవంత్ రెడ్డి అందజేశారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే డిస్కంలపై కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డిస్కంల మెడపై కత్తి వేలాడుతుంది. ఎన్నికలకు ముందు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడితే రైతులు ఉరేస్తారని తెలిసి మీటర్లు పెట్టకుండా తిరగబడ్డామని బారాస నేతలు చెబుతున్నారు. వ్యవసాయ మీటర్లు పెడతామని నేను అనని మాటలను అన్నట్టుగా చెబుతూ శాసనసభను బారాస సభ్యుడు హరీష్ రావు తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారన్నారు. ఆయన మాటలు విని వ్యవసాయ మోటార్ల వద్ద మీటర్లు పెడతానని అన్నారా అని నాకే అనుమానం వచ్చింది. రికార్డులు తెప్పించి పరిశీలించా. గతంలో బారాస ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడతామని ఒప్పందం చేసుకున్న పత్రాలను తెప్పించాను. ఇందులో 2 డిస్కింల సీఎండీలు చేసిన సంతకాలతో వివరాలన్నీ స్పష్టంగా ఉన్నాయి. వారు చేసుకున్న ఒప్పందం బయటపడినందున సభకు క్షమాపణ చెబుతారని ఊహిస్తే మళ్ళీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని. వ్యవసాయ కనెక్షన్ల వద్దే ఉంటాయి కదా ఈ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు పెడతామని మోదీ సమక్షంలో 2017 జనవరి 4న సంతకాలు చేసిన ఒప్పందానికి సంబంధించిన రికార్డులన్నీ ఇక్కడే ఉన్నాయి అంటూ రేవంత్ రెడ్డి ఆ పత్రాలను చూపించారు. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ శర్మ అక్బరుద్దీన్ కొడంగల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే గెలిపిస్తా. మెట్రో రైలు 2వ దశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడిగామని కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికల్లా పాత బస్తీకి మెట్రో రైలు మార్గం పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మీ నిపుణుల కమిటీ సిఫార్సులు ఏంటో పంపండి. కాళేశ్వరం మరమ్మతులపై నీటిపారుదల శాఖను వివరాలు కోరిన ఎన్డీఎస్ఏ. కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన నీటిపారుదల శాఖ నియమించిన నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులు చేసిన పనుల వివరాలు అందజేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ కోరింది. నీటిపారుదల శాఖ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసే దాని సిఫార్సుల మేరకు గ్రౌటింగ్ చేయడం వల్ల జియో ఫిజికల్ జియో టెక్నికల్ పరీక్షలకు సంబంధించి వాస్తవ సమాచారం వచ్చే అవకాశం లేకుండా పోయిందని ఈ నెల 20న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఎన్డీఎస్ఏ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యదర్శి రాహుల్ బొజ్జా, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్తో పాటు ఓఎండ్ఎం ఇంజనీర్ ఇన్ చీఫ్ నాగేందర్ రావు, కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో ఈ నెల 23, 22 తేదీలలో ఢిల్లీలో ఎన్డీఎస్ఏ నిపుణులు నీటిపారుదల శాఖ ఇంజనీర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం నియమించిన మరో నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు బ్యారేజీల వద్ద అదనంగా కొన్ని పనులు చేసినట్టు నీటిపారుదల శాఖ ఇంజనీర్ తెలిపారు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూడొచ్చు. నేడు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న కోట్రతండా చౌరస్తాలో ఏర్పాటు చేసిన కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి అంటున్న కూనంనేని సాంబశివరావు. సీఎం రేవంత్ సర్కార్లో షాడో క్యాబినెట్ అంటున్న మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్య. నలుగురి ద్వారా అన్నీ నడిపిస్తున్నారు, మంత్రులకు కూడా తెలియకుండా భూ కేటాయింపులు. మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్ర చేస్తుందనే అనుమానం. భూముల వ్యవహారాలలో సీఎం సోదరుల జోక్యం. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపణలు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయాలని సూచన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో షాడో క్యాబినెట్ పనిచేస్తుందని, నలుగురి ఆధ్వర్యంలో అన్ని నడిపిస్తున్నారని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. మంత్రులకు తెలియకుండానే భూ కేటాయింపులు జరుగుతున్నాయని, సీఎం కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలోని బారాస శాసనసభాపక్ష కార్యాలయంలో కేటీఆర్ శనివారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానాలున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2022లో మేడిగడ్డ బ్యారేజీపై నుంచి లక్షల క్యూసెక్కుల వరద వెళ్ళినా అది చెక్కు చెదరలేదు. అప్పటిదాకా బాగున్న ప్రాజెక్టు సరిగా ఎన్నికల ముందు కుంగడం ఏంటి? నాకు అనుమానం ఎప్పటి నుంచో ఉంది. మమ్మల్ని ఓడగొట్టేందుకే కుట్రపూర్తికంగా ఎవరైనా ఏమైనా చేశారన్న నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అంటున్న కేటీఆర్
మున్ముందు బ్యారేజీకి ఏం జరిగినా ఈ ప్రభుత్వం కుట్ర ఫలితమే అని భావించాల్సి ఉంటుంది. ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలున్నాయో తెలుసు. వారు బ్యారేజీని ఏమైనా చేయగలరు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టును వృధా చేస్తారా? భూముల వ్యవహారంలో సీఎం సోదరులు జోక్యం చేసుకుంటున్నారు. ఎక్కడేం జరుగుతుందో అన్నీ తెలుసు. అవసరమైనప్పుడు అన్నీ బయట పెడతాం. ధరణి స్థానంలో ఏది వచ్చినా అది భూమైతే అవుతుంది. ఎల్లంపల్లి నుంచి నీరు ఇప్పటికైనా ఎత్తిపోవడం సంతోషమే. అయితే అక్కడి నుంచి 2 టీఎంసీల కంటే ఎక్కువ నీరు ఎత్తిపోయలేరు. కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి ఎత్తిపోయడం తప్ప మరో మార్గం లేదు. అయితే ఈ పని చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అహం అడ్డొస్తుంది అంటూ కేటీఆర్ వాక్య. ఎన్డీఏ రిపోర్టును అడ్డం పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని, భేషజాలకు పోకుండా కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు ఎత్తిపోయండి. ఎత్తిపోస్తే విద్యుత్ ఖర్చు అవుతుంది. అయితే రైతులకు నీరు ఇవ్వడం కంటే ఆ ఖర్చు ముఖ్యమా? ఆగస్టు 2 తర్వాత మా అధినేత కేసీఆర్తో చర్చించి కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీటి విడుదల కోసం కార్యాచరణ ప్రకటిస్తాం. మెట్రో అలైన్మెంట్ను మార్చాలని ఎంఐఎం ఒత్తిడి చేయడం వల్లే పాత బస్తీ మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగలేదు అంటూ కేటీఆర్ వాక్య. అధికారులపై ప్రాథమిక దర్యాప్తునకు అనుమతులు అవసరం లేదు అంటున్న హైకోర్టు. ప్రభుత్వ అధికారులపై అందిన ఫిర్యాదుల్లో ప్రాథమిక దర్యాప్తునకు అనుమతులు అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి తుది నివేదిక సమర్పించినప్పుడు మాత్రమే అనుమతుల అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. బాలిక చదువుకు బండి సంజయ్ భరోసా. గంగాధర మండలం చెర్లపల్లి ఆర్ గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సీసీ రహదారులకు శంకుస్థాపన చేసి తిరిగి వెళ్తూ గ్రామ శివారులో వరి నాట్లు వేస్తున్న మహిళల వద్దకు వెళ్లారు. మహిళలతో కలిసి వరి నాట్లు వేయడానికి వచ్చిన ఓ బాలిక గురించి ఆరా తీశారు. తనకు చదువుకోవాలని ఉంది అని ఆమె చెప్పడంతో అక్కడున్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డికి చెప్పి వెంటనే ఈమెను కళాశాలలో చేర్పించాలని, అవసరమైతే వసతి గృహం కూడా చేర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా అక్షయ సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. చిత్రంలో చూడొచ్చు. బద్ధకం వీడితేనే ఆరోగ్యం అంటున్న ఒక మంచి మాట. ఊబకాయాలు పెరుగుతున్నాయని జాతీయ సర్వేలో వెల్లడి. రోజుకు గంట వ్యాయామానికి కేటాయిస్తే మేలు. చరవానికి ఇచ్చే సమయంలో సగం కేటాయించిన ఆరోగ్యం బాగుంటుందని మనం ఒక న్యూస్ చూడొచ్చు. ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదగండి. గోరింటాకు వేసుకున్న జిల్లా కలెక్టర్ పమేల సర్వతి మహిళలతో మనం ఈ చిత్రంలో చూడొచ్చు. ఇతర దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి మహిళా సంఘాల సభ్యులు ఎదగాలని జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం మెప్మా పథకాల అమలుపై సమావేశాన్ని నిర్వహించారు. ఆ మహిళలతో పాటు కలెక్టర్ చిత్రంలో చూడొచ్చు. సింగరేణి భూగర్భ గనిలో కూలిన పైకప్పు. 3 కార్మికులకు తీవ్ర గాయాలు. పెద్దపల్లి జిల్లా రామగుండం 1 ఏరియాలోని 2వ భూగర్భ గనిలో శనివారం రాత్రి బొగ్గు పొర కూలింది. ఈ ఘటనలో 2వ షిఫ్ట్ విధులు నిర్వహిస్తున్న జనరల్ మజ్దూర్ తూడి సంపత్ కుమార్, సపోర్ట్ మెన్ రాదండి శంకర్, బదిలీ వర్కర్ సత్రి నోయల్ రాజ్ తీవ్రంగా గాయపడ్డారు. సింగరేణి యాజమాన్యం రక్షణతో కూడిన ఉత్పత్తి చేయాలని ఎన్నో రక్షణ కార్యక్రమాలు చేపట్టిన కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం చాలా బాధాకరం. కాబట్టి కార్మికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారులు కూడా రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి తగిన చర్యలు కూడా తీసుకోవాలని కార్మికులు వారి కుటుంబాలు కోరుతున్నాయి. అమ్మా నాన్న అండగా విజేతలు. జాతీయ రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్న వైనం. నేడు తల్లిదండ్రుల దినోత్సవం. ఆ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా పుస్తకం అందుకుంటున్న మేఘమాల చిత్రంలో సంపత్ కుమారాచార్యులు చిత్రంలో చూడొచ్చు. అంగరంగ వైభవంగా బోనాల పండుగ. కేంద్రంతో కొట్లాడి రాజకీయం చేయాలనుకుంటుంది అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వాక్య. నాటి భారత ప్రభుత్వం మాదిరే ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ వైఖరి ఉంది. ముఖం చెల్లకనే నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం గైర్హాజరు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ముఖం చెల్లకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాటి నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ లాగా కాంగ్రెస్ కూడా
మూర్ఖపు ఆలోచనలు చేస్తుంది అని, గతంలో కేసీఆర్ పాటించే విధానాన్నే రేవంత్ రెడ్డి కూడా అనుసరిస్తున్నారని, నాటి బారాస ప్రభుత్వం లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రంతో కొట్లాడి రాజకీయం చేయాలనుకుంటుంది అని ధ్వజమెత్తారు. అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంటే దాంతో కొట్లాడదామా, పురోభివృద్ధి దశగా ముందుకు సాగుదామా అనే విషయాన్ని ఆలోచించుకోవాలని సూచించారు. కేంద్ర నిధులతో అమలయ్యే పథకాలకు సీఎం ఫోటోతో పాటు ప్రధానమంత్రి మోదీ ఫోటో కూడా పెట్టాలని బండి సంజయ్ సూచించారు. విభజన చట్టం హామీల విషయంలో కాంగ్రెస్ బారాస అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, కేంద్రం 6,300 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించింది. 1,300 కోట్లతో ఎయిమ్స్, రూపాయలు 800 కోట్లతో గిరిజన యూనివర్సిటీ, వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ వంటివి ఏర్పాటు చేసింది. 11,000 కోట్ల వ్యయంతో 2 పవర్ యూనిట్లు పూర్తి చేసి ప్రస్తుతం 1,600 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేస్తుంది. మరో 3 యూనిట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుంటే 21,000 కోట్ల నిధులు విడుదలవుతాయి. గత బారాస ప్రభుత్వం ఇందు ముందుగా రాకుండా కమిషన్లకు కక్కుర్తిపడి ప్రైవేటు సంస్థల నుంచి కరెంటు కొనుగోలు చేసింది. ఈ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వాక్యాన్ని చూస్తున్నాం మనం. ఎన్డీఏ అధికారంలో లేని రాష్ట్రాలకు నిధులు అన్ని వర్గాలకు ఉపయోగపడేలా కేంద్ర బడ్జెట్, కేంద్ర మంత్రి రామ్దాస్ అటవలే అంటూ ఒక సమావేశంలో మాట్లాడుతున్న రామ్దాస్ అటవలే మెదక్ ఎంపీ రఘునందన్ రావు చిత్రం చూడొచ్చు. నీతి ఆయోగ్ సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిష్కరించడం సరికాదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఏవైనా విభేదాలుంటే సమావేశానికి హాజరై సీఎం తన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలపాల్సి ఉంది. గత బారాస ప్రభుత్వం ఇలా వివరించినందునే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వారి స్థానం ఏంటో తెలియజేసేలా ప్రజలు తీర్పునిచ్చారని వ్యాఖ్యానించారు. బొగ్గు భయపెడుతుంది. దేశవ్యాప్తంగా రోజుకు 1.30 లక్షల టన్నుల కొరత. తెలుగు రాష్ట్రాల్లోనూ పడిపోయిన నిల్వలు. థర్మల్ కేంద్రాల్లో 4% విదేశీ బొగ్గు వినియోగించాల్సిందే. అన్ని రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నెలకొంది. తెలంగాణ, ఏపీలతో పాటు అన్ని రాష్ట్రాల్లో 166 థర్మల్ విద్యుత్పత్తి కేంద్రాల్లో నిల్వలు తగ్గిపోతున్నాయని, రోజుకు సగటున 1.30 లక్షల టన్నుల కొరత ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది. వర్షాలు కురుస్తున్నందున గనుల నుంచి బొగ్గు రవాణా చేయడానికి గూడ్స్ రైళ్ల కొరత కూడా ఉందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో బొగ్గు నిల్వల నిర్వహణపై అన్ని రాష్ట్రాలకు హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బొగ్గు కొరతను అధిగమించడానికి ప్రతి థర్మల్ కేంద్రం రోజువారీ వినియోగించే బొగ్గులో కనీసం 4% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్రం సూచించింది. అదేవిధంగా సింగరేణిలో తగ్గిన ఉత్పత్తి. దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 15 రోజులకు సరిపడా బొగ్గును ముందస్తు నిల్వ ఉంచుకోవాలి. సింగరేణి గనుల నుంచి తెలంగాణకు, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు థర్మల్ కేంద్రాలకు రోజుకు కనీసం 2 లక్షల టన్నులకు పైగా బొగ్గు పంపాలి. కానీ మంచిర్యాల జిల్లా జైపూర్లో సొంత థర్మల్ కేంద్రానికి సాధారణ స్థాయిలో నిల్వలు పెట్టుకోలేక సింగరేణి సతమతమవుతుంది. ఈ ప్లాంట్లో నిత్యం 3.29 లక్షల టన్నును బొగ్గు ఉత్పత్తి ఉండాలి. వర్షాల కారణంగా 1.60 లక్షల టన్నులే ఉంది. భారీ వర్షాలతో గనుల్లో నీరు నిలిచి బొగ్గు తవ్వలేక సింగరేణి సతమతమవుతుంది. రోజుకు కనీసం 2.20 లక్షల టన్నులు కావాలని అన్ని రాష్ట్రాల నుంచి ఈ సంస్థపై ఒత్తిడి ఉన్న వాతావరణ ప్రతికూలతల వల్ల తవ్వలేని స్థితి ఉంది. ఉదాహరణకు ఈ నెల 24-25 తేదీల్లో 1,00,000 టన్నుల చొప్పున కూడా ఉత్పత్తి చేయలేకపోతుంది. అంటే ఈ అధిక వర్షాల వల్ల సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతుంది అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాం. మేధో వికలాంగుల కుటుంబాల అవగాహనకు నయి దిశ ఆవిష్కరించిన మంత్రి సీతక్క. భార్యను చూసేందుకని బస్సునే అపహరించాడు ఒక గనుడు. ప్రజల మీద పన్నులు వ్యయం. బడ్జెట్పై చర్చలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పన్నులు పెంచదని, ప్రజలపై ఏమాత్రం భారం వేయబోదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమన్నారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. 100% తమ గ్యారంటీ హామీలను అమలు చేస్తామని చెప్పారు. శనివారం శాసనసభలో బడ్జెట్పై జరిగిన చర్చకు ఆయన సమాధానం చెప్పారు. 5 ఏళ్లు ఆషామాషిగా అధికారంలో ఉండడానికి రాలేదు మేము. ప్రజలకు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాం. మరో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. బారాస 10 ఏళ్ల పాటు పాలన చేసి చెప్పిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు. ఆ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉంది.
నినాదాలు, వాగ్వాదాలు, అధికార ప్రతిపక్ష సభ్యుల తీరుతో దద్దరిల్లిన అసెంబ్లీ, ప్లాకార్డులు ప్రదర్శించిన బారాస ఎమ్మెల్యేలు, స్పీకర్ ఆగ్రహం, హరీష్ రావు వ్యాఖ్యలపై సీఎం మంత్రుల అభ్యంతరం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. అరుపులు, కేకలు, నినాదాలు, ప్రతిపక్ష సభ్యులు పదే పదే స్పీకర్ పోడియం వద్ద దూసుకెళ్లడం, వీటన్నింటితో బడ్జెట్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీ శనివారం దద్దరిల్లింది. రాష్ట్ర బడ్జెట్ పై చర్చను బారాస ఎమ్మెల్యే టి హరీష్ రావు ప్రారంభించారు. తన ప్రసంగం సందర్భంగా ఆయన చేసిన పలు వ్యాఖ్యలు సభలో వేడి రాజేశాయి. అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు, అరుపులు, కేకలు చోటు చేసుకున్నాయి. మంత్రులు జోక్యం చేసుకుని హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించారు. మరోవైపు తమను మాట్లాడనీయకుండా అడ్డుకున్నానంటూ బారాస సభ్యులు పలుదఫాలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ, మీరు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తే అధికార పక్షం నుంచి నిరసన అలానే ఉంటుంది అంటూ వారిని తమ సీట్లలోకి వెళ్లాలని కోరారు. మరో సందర్భంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల కార్డులను బారాస సభ్యులు ప్రదర్శించడంపై స్పీకర్ తీవ్రంగా స్పందించారు. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఇలా చేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, ప్లేకార్డులను తొలగించకపోతే సభను నడపమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, బారాస చెప్పేవన్నీ అబద్ధాలే, హరీష్ రావు చెప్పేవన్నీ అర్ధ సత్యాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తాం. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన ఆ పార్టీ నాయకుడు మాట తప్పడమే, మాట తప్పేది, అబద్ధాలు చెప్పేది బారాస అనడానికి నిదర్శనం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. సభలో ప్లాకార్డులను ప్రదర్శించడం మంచి సాంప్రదాయం కాదు, స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లడం మానుకోవాలి, బాధ్యతాయుతంగా వాస్తవాలు మాట్లాడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. అదేవిధంగా 2020 ఆగస్టు నుంచే పింఛన్లో ఆలస్యం అవుతుంది అంటున్న సీతక్క, ఇదొక న్యూస్ కూడా చూడొచ్చు. కాంగ్రెస్ హామీలన్నీ నెరవేర్చాలంటే 9 లక్షల కోట్లు కావాలి. బడ్జెట్ పై చర్చలో భారతీయ జనతా పార్టీ పక్ష ఉపనేత పాయల్ శంకర్ వాక్య అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఆర్థిక పరిస్థితి తెలిసి హామీలు ఎలా ఇచ్చారు, పాత బస్తీ విద్యుత్ చౌర్యం చేసే ప్రాంతంలా కనిపిస్తుందా మీకు అంటూ ప్రభుత్వాన్ని నిలదీసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, ముఖ్యమంత్రికి మంత్రులకు వ్యవసాయంపై అవగాహన లేదని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. 5 నెలల్లోనే అద్భుతాలు చేయాలనుకుంటే ఎలా అంటున్న మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోక్సభ ఎన్నికల కాలాన్ని తీసేస్తే 5 నెలలు మాత్రమే చేతిలో ఉంటుంది, ఇంతలోనే అద్భుతాలు చేయాలని కొందరు సభ్యులు అంటున్నారు అని శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేసిన ఒక వాక్య చూస్తున్నాం. అదేవిధంగా కేంద్ర మంత్రులుగా కొనసాగే అర్హత వారికి ఉందా అంటున్న మంత్రి పొన్నం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు తీసుకురాని కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రులుగా కొనసాగే అర్హత ఉందా అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని ప్రధాని మోదీ వద్దకు తీసుకువెళ్తే రావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి మాట్లాడుతూ, వరుసగా 2వ పర్యాయం కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి ఇప్పటి వరకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలి. బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రిగా తన నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో విఫలం అయ్యారు. కేంద్ర బడ్జెట్లో మాకు అన్యాయం జరిగిందని నిరసన తెలిపేందుకే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాము అని, కేటీఆర్ యువరాజ్ కాదు, నీటి పంపింగ్ పై ఆయన అల్టిమేటంకు భయపడేది లేదు అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బారాస ప్రగతి కాళేశ్వరంలో కనిపిస్తుంది అంటూ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఒక వాక్య, మండలిలో కాంగ్రెస్ పక్షనేత జీవన్ రెడ్డి ఎద్దేవా, బారాస గత 10 ఏళ్లలో చేసిన ప్రగతి కాళేశ్వరం, మిషన్ భగీరథ, యాదాద్రి విద్యుత్ ప్లాంట్ రూపంలో అందరికీ కనిపిస్తుందని విమర్శన. తొలి T20లో శ్రీలంకపై భారత్ విజయం అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 9 రాష్ట్రాలకు నియామకాలు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. అంకెల గారడీ కాదు ప్రజా బడ్జెట్, బీఆర్ఎస్ పాలనలాగా పాలనను గాలికి వదిలేయం అంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం, బీఆర్ఎస్ను అమ్మేసిండ్రు, ఛాన్స్ దొరికితే హైటెక్ సిటీని కూడా అమ్మేస్తోళ్ళు, అసాధ్యం అనుకున్న రుణమాఫీని చేసి చూపిస్తున్నాం, ఉద్యోగాలే కాదు
ప్రిపేర్ అయ్యేందుకు కోచింగ్ ఇస్తాం, ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు పెడతామని వెల్లడి. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చకు రిప్లై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అదేవిధంగా మోటార్లకు మీటర్లు పెడతామని ఒప్పుకున్నది మీరే అంటూ బారస నేతలతో విమర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జనం శిక్షించిన తర్వాత కూడా ఇంకా అవే అబద్ధాలు, ఊకదంపుడు ఉపన్యాసాలతో మభ్య పెట్టాలని చూస్తే ప్రజలేం అమాయకులు కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో లెక్క తేల్చారు, ఆ లెక్కతోని సరిపోలేదని ఇట్లనే తొండి లెక్కలు చెప్తే పార్లమెంటు ఎన్నికల్లో కూడా మీకు గుండు సున్నా ఇచ్చారు. అయినా బీఆర్ఎస్ ఆలోచన విధానం మారలేదు. ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు, తప్పుడు ప్రచారానికి అసెంబ్లీని నివేదిక చేసుకోవడం కరెక్ట్ కాదు అంటూ బారాస వారిని విమర్శిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎయిర్ పిస్టల్ ఫైనల్లో మను బాకర్. పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకి తొలి రోజు నుంచి మంచి ఆరంభమే లభించింది. స్టార్ షూటర్ మనుబాకర్ అద్భుతమైన గురితో ఫైనల్లోకి దూసుకెళ్లడం తొలి మెడల్పై ఆశలు పెంచేసింది అంటూ ఒక న్యూస్. ముందుగా ఆమెకు మనం శుభాకాంక్షలు తెలియచేద్దాం. బీఆర్ఎస్ దుర్మార్గపు ఒప్పందాలతో విద్యుత్ సంస్థల మెడపై కత్తి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని ఒప్పుకున్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి 2017లోనే కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పారు. కేంద్రంతో నాటి బీఆర్ఎస్ సర్కారు చేసుకున్న దుర్మార్గపు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థల మెడ మీద కత్తి వేలాడుతున్నదని అన్నారు. ఒప్పందాలు అమలు కాకపోతే కేంద్రం చర్యలు తీసుకుంటుందని, దీంతో విధిలేక మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చీల్చి చెండాడతానని అసెంబ్లీకి డుమ్మా. ఒక్కరోజు మురిపంగా కేసీఆర్ తీరు, శాసనసభ సభలో కనిపించని ప్రతిపక్ష నేత. ఎన్నికల్లో ఓడిపోయినాక గురువారం తొలిసారి సభకు హాజరు. ఆయన మాటలు విని ఇక రెగ్యులర్గా వస్తారనుకున్న బీఆర్ఎస్ నేతలు తీరా అసెంబ్లీకి రాని గులాబీ బాస్ అధికార పక్షానికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డ హరీష్ రావు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అభ్యర్థిత్వం కోసం నామినేషన్. కమలా ఎంట్రీతో తాజా సర్వేల్లో ట్రంప్కు తగ్గిన ఆధిక్యం. వైస్ ప్రెసిడెంట్గా కమలా ఫెయిల్ అయిందంటున్న ట్రంప్ అంటూ ఒక న్యూస్ మనం కూడా చూస్తున్నాం. అమర్నాథ్ యాత్రపై దాడికి ఐఎస్ఐ కుట్ర అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అమర్నాథ్ యాత్రపై దాడికి ఖలిస్తానీ టెర్రర్ గ్రూప్తో కలిసి పాక్ ఐఎస్ఐ కుట్ర పన్నుతున్నదని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. యాత్రకు వచ్చే భక్తులు పంజాబ్, ఢిల్లీలోని బీజేపీ నేతలు లక్ష్యంగా చేసుకున్నారని ఒక న్యూస్ మనం చూస్తున్నాం. అదేవిధంగా లోయలో పడిన కారు, 8 మంది మృతి, జమ్మూ కాశ్మీర్లో ఈ ఘటన అంటూ ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు. ఎల్లంపల్లి ఫుల్, ఏ క్షణమైన గేట్లు ఎత్తే ఛాన్స్. ప్రాజెక్టుకు పైనుంచి భారీగా వరద. 20 టీఎంసీలకు గాను 17 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ. మిడ్ మానేరుకు ఎత్తిపోతలు షురు. నంది పంప్ హౌస్ ద్వారా 12,931 క్యూసెక్కుల విడుదల అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. నీతి ఆయోగ్ మీటింగ్కు విపక్షాలు దూరం. బడ్జెట్లో వివక్ష చూపారంటూ 8 రాష్ట్రాల సీఎంల బాయ్కాట్. రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని మీటింగ్కు వెళ్ళని తెలంగాణ సీఎం. తమకు అన్యాయం జరిగిందంటూ కేరళ, తమిళనాడు, కర్ణాటక సీఎంల గైర్హాజరు. వీరి బాటలోనే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ముఖ్యమంత్రులు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా హాజరు, మైక్ కట్ చేశారని వాకౌట్. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్, ఇది ప్రతి భారతీయుడి ఆశయం అంటున్న ప్రధాని మోదీ. వికసిత్ భారత్ సాధనలో రాష్ట్రాలది కీలక పాత్ర. అంతర్జాతీయ పెట్టుబడుల కోసం పాలసీలు రూపొందించాలి. మోదీ అధ్యక్షన నీతి ఆయోగ్ 9వ గవర్నరింగ్ కౌన్సిలింగ్ సమావేశంలో మోదీ. మోటార్లకు మీటర్లు పెడతామని ఒప్పుకున్నది బారాస మీరే అంటూ రేవంత్ రెడ్డి వాక్య. 10 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు? 2006లో కేసీఆర్ వలస వస్తే పాలమూరు ప్రజలు ఆదరించి గెలిపించారని, కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా పాలమూరు ప్రాజెక్టులకు ఆయన పూర్తి చేయలేకలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాలమూరు మీద కేసీఆర్కి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. కరీంనగర్ ప్రజలు ఓడగొడతారని వలసపోయే పాలమూరు జిల్లాకు కేసీఆర్ వలస వస్తే ప్రజలు ఆయనను గుండెలో పెట్టుకుని భుజాల మీద మోసుకుని పార్లమెంటుకు పంపించారు. కానీ ఆయన
పాలమూరుకు చేసింది ఏమీ లేదు అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గెలుపు ఓటములు సర్వసాధారణం, కసితో ముందుకెళ్ళాలి అంటూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వ్యాఖ్య. స్టూడెంట్లకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సూచన. కాకా అంబేద్కర్ లా కాలేజ్ మ్యూట్ కోర్టు ముగింపు ప్రోగ్రాంకు హాజరు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ఇది భ్రమల బడ్జెట్ అంటున్న హరీష్ రావు. వాస్తవిక బడ్జెట్ అని భ్రమలు కల్పించారు, కానీ రాష్ట్ర బడ్జెట్ అవాస్తవాలతో నిండి ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బడ్జెట్లో 11,389 కోట్ల ట్యాక్స్ రెవెన్యూ అధికంగా రాబోతున్నట్టు లెక్కలు చేశారు, కానీ 10,000 కోట్లు భూముల అమ్మకం ద్వారా వస్తాయని చెప్పారు. 14,000 కోట్ల అడిషనల్ రిసార్ట్ మొబిలైజేషన్ అన్నారు. ఇదేం బ్రహ్మ పదార్థం, అసెంబ్లీకి చెప్పనంత గోప్యత ఏముందని ఆయన విమర్శించారు. ఇది ప్రజా బడ్జెట్ అంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. చిన్న తప్పు చేసిన హైడ్రా ఊరుకోదు, లా అండ్ ఆర్డర్ను ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకున్నదని బట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్ పోతే చాలు హాయిగా బతకొచ్చు అనేలా సిటీని తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ హయాంలోనే ఎక్కువ మర్డర్లు జరిగాయని, 2023లో 48 హత్యలు జరిగాయని చెప్పారు. హైదరాబాద్లో చిన్న చిన్న తప్పు చేసిన హైడ్రా చూస్తూ ఊరుకోదని వెంటనే పట్టుకొచ్చుస్తుందని ఆయన స్పష్టం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని చెరువులు కబ్జా అయ్యాయి, ఎవరెవరు ఆక్రమించారన్న లెక్కను హైడ్రా తీస్తుంది అని ఆయన హెచ్చరించారు. నేరస్తులారా జాగ్రత్త, హైడ్రా వస్తుంది, మీ పని పడుతుంది, సిటీ వదిలి వెళ్ళిపోండి అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హెచ్చరించిన ఒక న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతల పరిస్థితి చూస్తే బాధేస్తుంది. చిట్ చాట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతల పరిస్థితి చూస్తే బాధేస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా వ్యవహరించారని ఆరోపించారు. శనివారం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోని 3 పంపులు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. దానికి కూడా మేము హెచ్చరించగానే మోటార్లు ఆన్ చేశారని బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం ఏంటి అంటూ ఒక వార్త. తెలంగాణపై కేంద్రానికి ముమ్మాటికి వివక్షే, హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించడం అంటూ మంత్రి పొన్నం. కేంద్రం నుంచి నగరానికి ఏం తెస్తారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలి. పైసా నిధులు తేని బండి కిషన్ రెడ్డికి మంత్రులుగా కొనసాగే అర్హత లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరంపై తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తన మీడియా ప్రసంగంలో చెప్పారు. లంబాడీలకు మంత్రివర్గంలో చోటు కల్పించండి. ఏఐసిసి హెడ్ ఆఫీసు ముందు లంబాడీ జేఏసీ నిరసన అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. కేంద్రాన్ని బదనాం చేసే కుట్ర, అందుకే కేంద్ర బడ్జెట్పై అసెంబ్లీలో తీర్మానం. బండి సంజయ్ ప్లాన్ ప్రకారమే కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రుల ఫోటోలు, 6 గ్యారంటీలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రంపై దుష్ప్రచారం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్య. ఆరోగ్య శాఖలో బదిలీలో అవినీతిపై విజిలెన్స్ ఎంక్వైరీ అంటూ మంత్రి దామోదర రాజనరసింహ వ్యాఖ్య. బీసీలకు బడ్జెట్లో సగం నిధులైనా కేటాయించాలి. సెక్రటేరియట్కు రాని సీఎం కేసీఆర్ రికార్డు మండలిలో తీన్మార్ మల్లన్న. రాష్ట్ర బడ్జెట్ రూపాయలు 2.91 లక్షల కోట్లతో సగమైన బీసీలకు కేటాయించాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విజ్ఞప్తి చేశారు. కేవలం 9,200 కోట్లు సరిపోవన్నారు. దేశంలో ఎక్కువ కాలం సెక్రటేరియట్కు రాని సీఎంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రికార్డు నెలకొల్పుతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అభివృద్ధి మాటల్లోనే ఉంది, 6 గ్యారంటీలు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలి అంటున్న మధుసూదనాచారి. బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లలో చేయలేనిది 7 నెలల్లో చేశామన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శాసన మండలిలో బడ్జెట్పై వాడివేడి చర్చ అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. మండలి ముచ్చట్లు, ప్రతిపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొట్టుడు మానుకోవాలి అంటున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అంటూ ఒక న్యూస్. చీల్చి చెండాడుతానని అసెంబ్లీకి డుమ్మా, ఒక్కరోజు మురిపంగా కేసీఆర్ తీరు, శనివారం సభలో కనిపించిన ప్రతిపక్ష నేత అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చకు కేసీఆర్ డుమ్మ కొట్టారు. ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానని గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రకటించిన ఆయన శనివారం అసలు సభకే రాలేదు, ఇంటికే పరిమితమయ్యారు. కేసీఆర్ తీరును అధికార పక్ష నేతలు కడిగి పారేశారు. చీళ్లు చెండాడుతానని చెప్పిన ఆయన సభకు రాకుండా ఏడికిపోయారని హరీష్ రావు, కేటీఆర్ను అధికార పక్షం నేతలు
ప్రశ్నించారు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్ చైర్మన్కు పింఛన్ 6 ఏళ్ళు పెన్షన్ తీసుకున్న దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి అంటూ సీతక్క ఒక ప్రశ్న. నా ఒరిజినాలిటీ మీకు తెలియదు, నా జోలికి రావద్దు అంటూ అసెంబ్లీలో హరీష్ రావుకు కూనంనేని సాంబశివరావు కౌంటర్. అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తొడగొట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతామంటే తాము తొడగొడతామని బీఆర్ఎస్ ని హెచ్చరించారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. బీఆర్ఎస్ బీజేపీ నేతలు కనీసం ఏడాదైనా ఓపిక పట్టాలి. జిల్లాల పునర్విభజన అడ్డగోలుగా అశాస్త్రీయంగా చేశారు. దానిపై చర్చించేందుకు ఎక్స్పర్ట్స్ కమిటీని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు అని పేర్కొన్నారు. మేడిగడ్డ కుంగుబాటు వెనుక కాంగ్రెస్ కుట్ర అంటూ కేటీఆర్ వ్యాఖ్య. ఇందులో ప్రస్తుత 2 మంత్రుల పాత్ర కూడా ఉంది అంటున్న కేటీఆర్. బ్యారేజీ కుంగడంపై నాకు మొదటి నుంచి అనుమానాలున్నాయి. భవిష్యత్తులో ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టినా ప్రచారం చేసుకోలేక ఓడిపోయామని కేటీఆర్ వ్యాఖ్య చూడొచ్చు. మంత్రులు వర్సెస్ హరీష్ రావు సవాళ్లు, ప్రతి సవాళ్లతో దద్దరిల్లిన అసెంబ్లీ. మంత్రి వెంకటరెడ్డి వాడి వేడి చర్చ, హాఫ్ నాలెడ్జ్ వ్యాఖ్యలపై రభస అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. నీతి ఆయోగ్ మీటింగ్కి విపక్షాలు దూరం, బడ్జెట్ వివక్ష చూపారంటూ 8 రాష్ట్రాల సీఎంల బాయ్కాట్. చిత్రంలో నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న మమతా బెనర్జీ ఒక న్యూస్ చూస్తున్నాం. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్గా నిలుస్తుంది అంటూ మోదీ వాక్య. నన్ను ఓడించడం మోదీ అమిత్ షా వల్లే కాలేదు అంటున్న ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఓల్డ్ సిటీకి మెట్రోలో వచ్చి ఓట్లు అడుగుతాం, కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా 2029 కల్లా పూర్తి చేస్తాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ నుంచి కాంగ్రెస్ బీఫామ్ పై అక్బరుద్దీన్ పోటీ చేస్తే గెలిపించే బాధ్యత నాది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎంను చేసి పక్కన కూర్చోబెట్టుకుంటానని హామీ. అసెంబ్లీలో రేవంత్ అక్బరుద్దీన్ మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఫార్మసిటీ ఇక నెట్ జీరో సిటీ, కర్బన ఉద్గార రహిత నగరంగా అభివృద్ధి. ఫార్మసిటీ భూముల్లో నిర్మాణానికి ప్రణాళిక. 1న అక్కడే స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన. నేడు స్థల పరిశీలనకు సీఎం రేవంత్ రెడ్డి. మీటర్లపై మోసం, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడతామన్నారు. త్రైపాక్షిక ఒప్పందంలో కేంద్రం రాష్ట్రం డిస్కంలో మోదీ సమక్షంలో 2017 జనవరి 4న సంతకాలు. ఒప్పందం విషయాన్ని దాచి గొప్పలు చెప్తున్నారు. దీంతో వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టే పరిస్థితి లేకపోతే డిస్కంలపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఉదయ్ ఒప్పందాన్ని అమలు చేయక తప్పని పరిస్థితి. బీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. గొర్రెలు, కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరలపైన విచారణకు సిద్ధమా? అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్. మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర అంటూ మాజీ మంత్రి హరీష్ రావు. విద్యుత్ సంస్కరణలకు మేము ఒప్పుకోలేదు, సభను తప్పుదోవ పట్టించే యత్నం. వ్యవసాయేతరానికే స్మార్ట్ మీటర్లు. ఉదయ్ ఒప్పందంలో ఉన్నది అదే. బీఆర్ఎస్ నేత హరీష్ రావు కౌంటర్. మరో 5 ఏళ్లుంటే హైటెక్ సిటీని కూడా అమ్మేసేవారు అంటున్న బట్టి విక్రమార్క. ఎన్నికల్లో ఓడతారని తెలిసే ఓఆర్ఆర్ ప్రైవేటుకు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇందిరమ్మ ఇళ్ల జాబితా. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ శర్మ అంటూ ఒక న్యూస్. రాష్ట్రాల స్థాయిలో నదుల గ్రిడ్, జన వనరుల సమర్థ వినియోగానికి ఏర్పాటు చేయాలి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటీ పడండి. రాష్ట్రాల సహకారంతో 2047 నాటికి వికసిత్ భారత్ నీతి ఆయోగ్ సమావేశంలో భారత ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యలు. సమావేశం నుంచి మమతా వాకౌట్. నిధులపై మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారని ఆరోపణ. భవిష్యత్తులో ఇంకెప్పుడు హాజరు బోరంటి ప్రకటన చేశారు మమతా బెనర్జీ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ ఇచ్చింది గాడిద గుడ్డే. కాంగ్రెస్ కు 4 ఎమ్మెల్యేలను ఇచ్చిన రంగారెడ్డి జిల్లాకు ఏమిచ్చారంటూ ప్రశ్న. గాడిద గుడ్డు అంటూ బీజేపీ ఫ్లెక్సీలు. లోక్సభ ఎన్నికల సమయంలోనూ సీఎం నినాదాన్ని ఇప్పుడు అందుకున్న బీజేపీ. కేంద్ర బడ్జెట్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటల యుద్ధం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. దిశ లేని కాంగ్రెస్ పాలన అంటూ విమర్శిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, వాస్తవాల విస్మరణ, అవాస్తవాల విస్తరణల బడ్జెట్ అంటూ 6 గ్యారంటీలకు కేటాయింపులేవి, రుణమాఫీపై పూటకో మాట చెప్తున్నారు, ఎక్సైజ్ ఆదాయం పెరగడానికి ఏం చేస్తారు, భూముల అమ్మకంలో ద్వంద్వ వైఖరి అంటూ హరీష్ రావు విమర్శ. పాత బస్సులో మెట్రోను ప్రారంభిస్తాం, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ప్రాజెక్టు నిర్మిస్తాం, 2029 ఎన్నికల నాటికి అందుబాటులోకి తెస్తాం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వాక్య. హాఫ్ నాలెడ్జ్ ఫుల్ నాలెడ్జ్ అంటూ మంత్రి కోమటిరెడ్డిపై హరీష్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. బడ్జెట్ పై చర్చలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వేడి చర్చ జరిగింది. హరీష్ కోమటిరెడ్డిని హాఫ్ నాలెడ్జ్ అని విమర్శించారు. కోమటిరెడ్డి స్పందిస్తూ హరీష్ కు ఆకారం పెరిగింది కానీ నాలెడ్జ్ పెరగలేదని, ఆయన హాఫ్ నాలెడ్జ్ అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని హరీష్ కు హాఫ్ నాలెడ్జ్, పెద్దాయనకేమో ఫుల్ నాలెడ్జ్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తొలుత హరీష్ రావు మాట్లాడుతూ కోమటిరెడ్డి జోక్యం చేసుకుని హరీష్ వైఖరిని సభను తప్పుదోవ పట్టించేలా ఉందని, అభ్యంతరం తెలుసు, వారి ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగాయి అంటూ మనం ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు. కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం అంటూ బండి సంజయ్ వాక్య. రాష్ట్ర బడ్జెట్లో 1.09 లక్షల కోట్లు నిధులు కేంద్రానివే, పైసా ఇవ్వలేదంటూ అసెంబ్లీ తీర్మానం ఏంటి అంటూ సంజయ్ విమర్శ. నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం వెళ్ళకపోవడం దుర్మార్గమని ఫైర్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్య వార్తలు చూద్దాం. బీఆర్ఎస్ డెడ్ లైన్, కాళేశ్వరంపై హెడ్లైన్. దెబ్బ తగిలితే గాని ధర్మం గుర్తుకు రాలేదు కాంగ్రెస్ సర్కార్కు. ప్రభుత్వం ప్రజల క్షేమం కోసం పనిచేయాలన్న రాజధర్మం పక్కన పెట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నది. పిఆర్ స్టంట్లతో గత ప్రభుత్వం మీద అలా బురద జల్లుకుంటూ పోతూనే ఉండాలనుకున్నది. కాళేశ్వరం వృధా అని నిరూపించడం కోసం లక్షల క్యూసెక్కుల కాళేశ్వరం నీటిని సముద్రం పాలు చేసింది. ఆ పాపాన్ని గత ప్రభుత్వం ఖాతాలో వేయాలనుకున్నది, కానీ ఏమైంది ఆ ఎత్తుగడ అంటూ కేటీఆర్ గర్జన. కాళేశ్వర పంపులు నడిపి గోదావరి జలాలను రైతులకు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎన్ని రోజుల నుంచి మొత్తుకున్న పట్టని రేవంత్ సర్కార్ నిన్నటి కేటీఆర్ బృందం మేడిగడ్డ పర్యటనతో ఉలిక్కిపడింది. ఈ పర్యటనతో మేడిగడ్డ వద్ద పర్వాలు తొక్కుతున్న అఖండ గోదావరి ప్రవాహాన్ని ప్రజలు చూశారు. చెక్కు చెదరకుండా ఉన్న మేడిగడ్డ బ్యారేజీని పారుతున్న లక్షల క్యూసెక్కుల నీటిలో కొట్టుకుపోతున్న అబద్ధాలను, వంచనలు చూశారు. వాస్తవాలు ప్రజలకు కళ్లకు కట్టాయి. దీనికి తోడు కాళేశ్వరం నీటి ఎత్తిపోతలకు బీఆర్ఎస్ విధించిన డెడ్ లైన్ 50,000 మంది రైతులతో ముట్టడి అంటూ హెచ్చరికలు జారీ చేయడంతో హడలిపోయి ఆగమేఘాల మీద ఎల్లంపల్లిలో పంపులు ప్రారంభించి ప్రభుత్వం తెలంగాణ భాషలో చెప్పాలంటే దెబ్బకు దెయ్యం వదిలింది అంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్. తప్పు అన్న ప్రాజెక్టు ఇప్పుడు ఎట్లా ఒప్పు అయింది? రానే రాదన్న గోదావరి గంగ ఇప్పుడు ఎట్లా పొంగింది? గిర్రున తిరిగిన ఈ పంపులు కాళేశ్వరానికి కావా? బిరబిరా ఎగిసిన ఈ నీళ్ళన్ని కాళేశ్వరాన్ని కావా? జరున పారే కాలువలు కాళేశ్వరాన్ని కావా? రేపటి రోజున నిండే సాగరాలు కాళేశ్వరాన్ని కావా? వృధా అయింది ప్రజాధనమా? కాంగ్రెస్ మాటల. కేటీఆర్ అల్టిమేటం ఇవ్వడానికి ముందే ఈ నీళ్లు ఎత్తిపోసి ఉంటే 1000 ఎకరాల్లో పంటలు ఎండేవి కాదు అంటూ కేటీఆర్ ఒక విమర్శ చూస్తున్నాం. మేడిగడ్డ కుంగుబాటుపై అనుమానాలు. ఎన్నికల ముందే ఇలా ఎందుకు జరిగింది? బరాజ్కు ఏం జరిగినా సర్కార్దే బాధ్యత. 28 లక్షల క్యూసెక్లను తట్టుకున్న బరాజ్ మంత్రి ఉత్తమ్ కుమార్ నోట బీజేపీ మాట. ఆగస్టు 2 తర్వాత కాళేశ్వరంపై కార్యాచరణ. మీడియాతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్ వార్నింగ్. మోటార్లు స్విచ్ ఆన్. అల్టిమేటం ఇచ్చిన 24 గంటల్లోని ఎత్తిపోతలు షురు. 4 మోటార్లతో 12,600 క్యూసెక్కుల ఎత్తిపోత. మధ్య మానేరుకు చేరుకుంటున్న ఎల్లంపల్లి జలాలు. కాళేశ్వరం జలాల పంపింగ్ ప్రక్రియను ఆగస్టు 2లోగా ప్రారంభించకపోతే 50,000 మందితో రైతులతో వచ్చి మోటార్లు ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వార్నింగ్కు రేవంత్ సర్కారు తల వంచింది. అల్టిమేటం ఇచ్చిన 24 గంటల్లోపే కాంగ్రెస్ సర్కారు ఆగమేఘాల మీద పంపులను ఆన్ చేసింది. ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరు ప్రాజెక్టుకు శనివారం ఎత్తిపోతలను ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా ఇదే పంపులతో ఎత్తిపోసింది అంటూ నమస్తే తెలంగాణ పేపర్లోని ఈ న్యూస్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ అంటేనే దోఖా.
6 గ్యారంటీ అమలుకు కేటాయింపు లేవి, బడ్జెట్లో వాస్తవాల విస్మరణ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్య ఒకటి చూస్తున్నాము. స్టార్ మీటర్లు పెట్టక తప్పదు, లేదంటే డిస్కంలపై కేంద్రం చర్యలు, విద్యుత్ శాఖకు విధిలేని పరిస్థితి అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఈ పేపర్లో న్యూస్ చూస్తున్నాము. మేడిగడ్డ కుంగుబాటుపై అనుమానాలు ఉన్నాయి. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టగోష్ఠి కార్యక్రమంలో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 13 మందికి అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. అదేవిధంగా ఈ న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. మీ దీటి వెంకటస్వామి. జై హింద్.